ఆదోని పట్టణం గణేష్ సర్కిల్ జలగరి వీధిలోని మంగళవారం జరిగిన అనుకోని ఘటన వలన 2 కుటుంబాలు చిన్నాభిన్నం. ప్రస్తుతం పరిస్థితి చూడండి. వారు నివాసముండే ఈ గుడిసెలు సైతం అద్దె గుడిసెలు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు. ఒకరేమో వ్యవసాయ కూలి పనులకు, మరొకరేమో పిల్లాడికి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి టోకెన్ కోసం వెళ్ళింది. అంతలోన ఈ పరిస్థితి. ప్రస్తుతం 2 గుడిసెల్లో కూడా కట్టుకోవడానికి కనీసం కట్టుబట్ట కూడా మిగలకుండా మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. 2 కుటుంబాలలో సైతం పెళ్ళూడికొచ్చిన పిల్లలు ఉండటంతో పెళ్లికి కావాల్సిన నగలు, డబ్బులు పూర్తిగా కాలిపోవడం జరిగిందని కన్నీరు పెట్టుకుంటున్న కుటుంబ యజమానులు. మనసున్న మహారాజులు, దాతలు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మీకు తోచిన కాడికి సాయం చేయాలని కోరుతున్నారు. మీ పేరేమక? లక్ష్మణ్. ఏం జరిగింది అక్క నిన్న రోజున? మా అక్క సార్ వంట చేసుకొని చేను పోతానని బీగం ఇచ్చి పాయా. నాకు మా బాబుకి జ్వరం వచ్చిండే, టోకన్ తెద్దామని పోతుంది. అప్పుడు నా టోకన్ తీసుకొని ఇంకా పోయలేను సార్. అటు వరకు రోడ్డు మీద వరకు పోయినాను. అప్పుడే అంటుకునింది అంటే పాప బాబు ఉండరు ఇంట్లోన. ఇద్దరు బయటకు వచ్చారు. డబ్బులు పెట్టుకుని మిగతాయా. ఆ పిల్ల పెళ్లి పెట్టుకుని మా పిల్లకి దుడ్లు డబ్బులు వీళ్ళుగా పిల్లని పెళ్లి పెట్టుకుని వాళ్ళు అన్ని కలిపి బంగారు ఉండే. ఆ పాప చచ్చిపోయిన నెల అయ్యేదన్నా. అతని ఖర్చులకి మంది చేసినారు మా అన్నదమ్ములలో. అంత ₹1,00,000 వాళ్ళ క్యాష్ తెచ్చుకుని మా చిన్న 11 మందికి మాకు ఆడపిల్లలు పుర్నీళ్ళు వేసిండే. అమ్మి వేసుకునేదా నన్ను తీసి పెట్టాను. ఈ అప్పాళ్ళు అడుగుతారా అని నన్ను అల్లంతోనే పెట్టేది. ఏమప్పా నన్ను ఇట్లా కాదని చేసుకుంటానంటే అల్లుడు వద్దంటే ఇంకా అట్లా పెట్టుకుని అవి కానీ లేవు. కమ్ములు ఉండే అంత ఒక తొలి బంగారం చూడండి ₹1,00,000 ఉండే. మా ఇంట్లో ఉండే సార్ 1,00,000 అట్లా ఉండే. పాప పనికి పోతాను, సంబంధికి పోతాను. ఈ అమ్మతోన పిల్లలు ఉండారమ్మా, చిల్లు పట్టుకొని ఉండాలి. ఎంత ఇచ్చింది ఇప్పుడు మీ సొంత ఇప్పుడు వచ్చి నేను 4 ఏళ్ళ నేను ఒక 10 ఏళ్ళ ఇడే ఉంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? స్థలం లేదు మాకు, ఇల్లు కట్టియాల మాకు. మాకు ఏడైనా స్థలం ఇప్పించి ఇల్లు కట్టియాలి సార్. నాకు 2 కొడుకులు. నాకు 2 కొడుకు, ఒక బిడ్డ ఉన్నది సార్. నాకు 10 ఏళ్ళోడు, 12 ఏళ్ళోడు. పెద్ద పిల్లలు కానీ లేదు. ఇప్పుడు వరకు ఎవరైనా వచ్చినారా పెద్దవాళ్ళు? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చిపోయా, వాళ్ళ తమ్ముడు వచ్చిపోయారు, ఆయన వచ్చిపోయా. చెప్తున్నా చేసిస్తామమ్మా మీకు అని చెప్తున్నారు. గణేష్ సర్కిల్ జలర వీధి.